అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ గంగావతరణం. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడనే రాజు అయోధ్యను పరిపాలించాడు. అతనికి వైదర్భి, శైబ్య అనే ఇద్దరు భార్యలు. చాలా కాలం పాటు సగరుడికి సంతానం కలగలేదు. ఆ మనోవ్యధతో ఆయన పరమశివుణ్ణి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. చివరికి శంకరుడు ప్రత్యక్షమై, సగరా, నీకు నీ మొదటి భార్య యందు 60,000 మంది పుత్రులు పుడతారు, కానీ వాళ్ళు అచిరకాలంలోనే మరణిస్తారు. రెండవ భార్య ద్వారా మాత్రం ఒకే ఒక పుత్రుడు జన్మించి నీ వంశోద్ధరణకు తోడ్పడతాడు. అతని వారసులు నీ వంశాన్ని యశోమయం చేస్తారు అని దీవించి అంతర్ధానమయ్యాడు. కొంతకాలానికి పరమేశ్వరుడు పలికినట్లే సగరుడి రాణులిద్దరూ గర్భవతులయ్యారు. వైదర్భి కడుపున ఒక సొరకాయ పుట్టింది. మహాదేవుని మాట మనసులో ఉంచుకొని సగరుడు ఆ ఫలాన్ని పగలగొట్టి అందులోని 60,000 విత్తనాలను 60,000 నేతి పాత్రలలో భద్రం చేశాడు. ఒక్కొక్క పాత్ర నుండి ఒక్కొక్క పుత్రుడు జన్మించాడు. ఆ తర్వాత శైబ్యకు ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు అసమంజసుడనే పేరుతో పెరగసాగాడు. వైదర్భి పుత్రులు కన్నోమిన్ను కానక దేవ గంధర్వ మహర్షులను నానా బాధలకు గురి చేయటం మొదలుపెట్టారు. ఆ బాధలు భరించలేక వారంతా వెళ్ళి బ్రహ్మ దగ్గర మొరపెట్టుకున్నారు. సగరపుత్రులు త్వరలోనే హతులవుతారని విధాత వాళ్లకు చెప్పాడు. మరోవైపు యుక్త వయస్కుడైన అసమంజసుడు దుర్మార్గుడై పాపభీతి లేకుండా ప్రవర్తించసాగాడు. అందుకు కినిసిన మహారాజు అసమంజసునికి రాజ్య బహిష్కారం విధించాడు. అతని కుమారుడు అంశుమంతుడు తాతగారి వద్దే ఉండిపోయాడు. ఇది జరిగిన కొన్నాళ్ళకి సగర చక్రవర్తి అశ్వమేధ యాగం చేశాడు. యాగంలో వదిలిన అశ్వం దేశ దేశాలు తిరిగి చివరికి ఎక్కడో నీళ్లు లేని సముద్రంలో దాక్కుంది. దాన్ని అనుసరిస్తూ వెళ్లిన సగరపుత్రులు మధ్యలో తోవ తప్పి గుర్రం కనిపించక బిక్కమొహాలు వేసుకుని ఇంటికి వెళ్లారు. తురంగాన్ని తేకుండా ఇంటికి వస్తే ఊరికినేది లేదు అని సగరుడు కొడుకుల్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళు మళ్ళీ బయలుదేరి వెళ్ళి అన్ని చోట్ల గాలించి ఎక్కడా గుర్రం కనబడకపోయేసరికి చివరికి నీళ్లు లేని సముద్రాన్ని తవ్వటం ప్రారంభించారు. తవ్వగా వాళ్ళకి పాతాళం కనిపించింది. అక్కడ కపిల మహాముని ఆశ్రమ ప్రాంతంలో ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి తమ గుర్రాన్ని ఆ మహర్షి దొంగిలించాడనుకుని ఆయనకు తపోభంగం కావించి అనరాని మాటలు అన్నారు. అందుకు కపిలముని కోపించి ఆ 60,000 మంది సగరపుత్రుల్ని ఒకే ఒక కంటి చూపుతో దహించివేశాడు. సగరుడికి విషయం తెలిసి అమితంగా దుఃఖపడ్డాడు. మనుమడు అంశుమంతుణ్ణి పిలిచి యాగాశ్వాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అంశుమంతుడు చురుకైనవాడు, బుద్ధిమంతుడు. అతను తాతగారు చెప్పినట్లే గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్ళి కపిలమునికి వచ్చిన పని చెప్పాడు. ముని సంతోషించి పక్కనే ఉన్న భస్మప్రాసిని చూపుతూ, అంశుమంత, పవిత్ర గంగాజలాలు ఈ బూడిదని తాకిన క్షణాన నీ పెద్దతండ్రులకు ముక్తి లభిస్తుంది. నీ మనుమడు సురగంగను భూమి మీదకు తీసుకువస్తాడు. నువ్వు గుర్రాన్ని తీసుకువెళ్ళు అని అనుగ్రహించాడు. అంశుమంతుడు సంతోషించాడు. గుర్రాన్ని తీసుకుని స్వరాజ్యానికి వెళ్ళి తాతగారికి జరిగిన కథంతా చెప్పాడు. సగరుడు అమితానందంగా యాగాన్ని పూర్తి చేశాడు. నీరు లేని సముద్రాన్ని సగరపుత్రులు తవ్వటం వల్లనే దానికి సాగరం అని పేరు వచ్చింది. సగర చక్రవర్తి తరువాత అంశుమంతుడు రాజ్యపాలన చేశాడు. అనంతరం ఆయన కుమారుడు దిలీపుడు సింహాసనం అధిష్ఠించాడు. ఆయన తన పూర్వీకులకు ముక్తి కలిగించే ఉద్దేశంతో గంగను భూమి మీదకు తెచ్చే ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. దిలీపుడి తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు పరిపాలనకు వచ్చాడు. కపిలముని నేత్రాగ్నిలో భస్మమైపోయిన తన పూర్వీకులకు ఉత్తమ గతులు కల్పించాలని దీక్ష వహించిన భగీరథుడు హిమాలయాలకు వెళ్ళి గంగను ప్రార్థిస్తూ అనేక వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. భగీరథుడి ధ్యాననిష్టకు గంగ మెచ్చి ఏం కావాలో కోరుకోమంది. కపిలుడి ఆశ్రమంలో వేలాది సంవత్సరాలుగా పడి ఉన్న నా పూర్వీకులను నీ పవిత్ర జలాలతో పునీతులను చేయి తల్లి అంటూ అర్థించాడు భగీరథుడు. నాయనా, నేను స్వర్గం నుండి భూమికి దిగేటప్పుడు నా వేగాన్ని పరమశివుడు తప్ప మరొకరు భరించలేరు. కాబట్టి శివుడి అనుమతి పొందు అని ఉపాయం చెప్పింది గంగ. వెంటనే భగీరథుడు కైలాసాన్ని చేరి మహేశ్వరుణ్ణి అనేక విధాలుగా ప్రార్థించాడు. రుద్రుడు ప్రసన్నుడై, నేను సురగంగను నా శిరస్సును ధరిస్తాను, వెళ్ళి ఈ విషయం గంగతో చెప్పు అన్నాడు. భగీరథుడు గంగను ప్రార్థించాడు. ఆమె ప్రసన్నమైంది. అప్పుడు సకల ప్రాణకోటి దిగ్భ్రమతో నిలిచి చూడగా
కోటి మెరుపుతీగల వెలుగుతో వేగంతో పరవళ్ళు తొక్కుతూ సుళ్ళు తిరుగుతూ నురగలు కక్కుతూ జలరూపం దాల్చిన ప్రభంజనంలా గంగాభవాని దివి నుంచి దిగివచ్చింది. ఒక్క ఉదుటున కిందకు దూకిన గంగను శివుడు తన జటాజూటంలో పట్టి నిలిపాడు. ఆ పైన భగీరథుడి ప్రార్థన మేరకు ఒక పాయను మాత్రం భూమి మీదకు వదిలాడు. నేలను తాకిన గంగ భగీరథుని చూసి, మహారాజా, నీ కోరిక మన్నించి వచ్చాను. నేను ఎటు వెళ్లాలో దారి చూపించు. ఎక్కడ నీ పెద్దలు భస్మీపటలమయ్యారో చెప్పు. ఆ భస్మపు రాశులపై ప్రవహిస్తాను అంది. కృతజ్ఞతలతో ప్రణమిల్లి ముందుకు సాగాడు భగీరథుడు. గంగ ఆయన రథాన్ని అనుసరిస్తూ కొన్ని లక్షల యోజనాల మేర నేలతల్లికి పంటసిరిని ప్రసాదిస్తూ పాతాళం చేరింది. అక్కడ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో పేర్కొని ఉన్న సగరపుత్రుల భస్మరాశుల మీదుగా ప్రవహించి వారికి ఉత్తమగతులు ప్రసాదించింది. ఆ విధంగా భగీరథుడు భూమికి తెచ్చిన గంగ భాగీరథి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.